All right, a very good evening and welcome to the post-match presentation of match number 8 of Chittoor Corporate League Season 1. Yes, first of all, I would like to congratulate both the teams on putting up one of the best matches of the season. Let us give a round of applause to both the teams for one of the best matches which has been won by one wicket and has come down to the final over. So before we move forward, I would like to introduce you all to the presentation party. Mr. Hari Garu, Joint Secretary of Chittoor District Cricket Association. A very big welcome to you, sir. And K. Vijay Garu, General Secretary for JSAP for Andhra for the state. A very big welcome to you as well, sir. And now it is time to honor the best player of the match with 3 wickets with the ball and 24 runs with the bat. I would like to invite Venki Virat to please come forward, and he is the best player of the game. Yes, a round of appreciation to Shankar as well, Uday Shankar, for he has got 56 runs with the bat and also 4 wickets. So just that victory and winning side undadam valla Venki Virat kochindi, lekapothe you are very well deserved of that. Well played Uday Shankar as well, and congratulations Venki Virat on a brilliant game of cricket. Yeah, similar kind of looks and similar kind of performance, match winning knocks aadaru iddaru. Congratulations. And now it's time to welcome the winning captain. Yes, before we talk with the captain, we'd like to request our chief guest, S. Vijay Garu, Andhra General Secretary for JSAP, to please address this evening gathering. Yes. నిజంగా చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సార్ కొంచెం కృతజ్ఞతలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేయడం అంటే అది మొట్టమొదటిసారిగా చిత్తూరు కార్పొరేట్ మంచి ఈవెంట్ ప్రజెంటేషన్ చేసింది. అదే గ్రూప్ సెషన్ 1 అనుకుంటే సెషన్ 1 ఇలాగే రాబోయే కాలంలో కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ కోసం అంటే ఇంకా మంచిగా ప్రయత్నాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రోజు జరిగిన మ్యాచ్ చూసుకుంటే చాలా నిజంగా అద్భుతమైన మ్యాచ్ అని చెప్పవచ్చు. అంటే మనము మొన్న ఐపీఎల్ ముగిసింది, మళ్ళీ ఈ రోజు కూడా ఐపీఎల్ ఫీల్ అనేది అయితే వచ్చింది. ఈరోజు రెండు టీంలకి ఓడిపోయిన జట్టుకి మళ్ళీ మా JSAP స్పోర్ట్స్ జట్టుకి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. గెలుపోవడంలో అనేది కామన్, ఏదైనా స్పోర్టివ్గా తీసుకోండి. దాంట్లో ముందు ఫ్యూచర్ ఇంకా మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి మీకు మంచి క్రికెట్ ఆడి ట్రోఫీ అయితే కైవసం చేసుకోవాలని ముఖ్యంగా మా JSAP జట్టుని ఎదురు కోరుకుంటున్నాను. ఎందుకంటే మా JSAP అనేది స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నాం కాబట్టి ఏమైనా కొంచెమైనా ఫీల్ అనేది ఉంటుంది, కొంచెం మా టీం గెలవాలని, మా టీం కప్పు గెలవాలని అయితే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you for being our chief guest for this post-match presentation. And now it's time to welcome the captain. Yes, 33 runs, in fact 34 runs. ఒక ఫైటింగ్ నాక్ చూసాము. సమ్ టైమ్స్ స్ట్రైక్ రేట్ డజంట్ మ్యాటర్, అండ్ అదే ప్రూవ్ చేశారు టు హ్యావ్ దట్ స్పిరిట్. వండర్ఫుల్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ఎ బిగ్ గేమ్, సార్. సో వాట్ ఆర్ యువర్ థాట్స్ ఎస్పెషల్లీ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ గేమ్? మొదటగా చాలా సంతోషంగా ఉంది. కష్టపడితే ఫలితం దక్కుతుంది అన్నదా ఒక్క దాన్ని నేను నమ్ముకొని బ్యాటింగ్ చేశాను. నేను ఏదన్నా జరగని లాస్ట్ వరకు నేను ఉండాలి, మ్యాచ్ని గెలిపించాలి. ఎవరు అవుట్ అయినా ఎవరున్నా ఎనఫ్, నేనున్నా నా గ్రీస్లో అనేది ఒక్కటే ఆలోచించాను. ఎటువంటి ప్రెజర్ ఫీల్ అవ్వలేదు. గెలుపు ముఖ్యం అనే దాంతో పోవడం వల్లే ఇది, అంటే కష్టపడితే ఫలితం దక్కుతుంది అనేదానికి ఇదే సాక్ష్యం. ఎస్, డెఫినెట్లీ ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసినట్లయితే ఒక 80 runs దగ్గర ఆల్మోస్ట్ 7 wickets కోల్పోయారు టీం NSU. బట్ మనం చూసాం ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఉదయ్ శంకర్ నుండి. యువర్ వర్డ్స్ ఆన్ ఉదయ్ శంకర్స్ ఇన్నింగ్ అండ్ అతను బౌలింగ్ పర్ఫార్మెన్స్ మీద యాజ్ అన్ ఒపోనెంట్. వండర్ఫుల్ బ్యాటింగ్ అండ్ వండర్ఫుల్ బౌలింగ్ చాలా బాగా చేశారు ఉదయ్ శంకర్ గారు. ఎందుకంటే మేము బౌలింగ్ చాలా బాగా చేసాం, వాస్తవంగా చాలా బాగా చేసాం. 900 బిలో ఆల్అవుట్ చేయాలనే గోల్తోనే ఉన్నాము. దానికి తగ్గట్టే బౌలింగ్ చేసాము. కానీ మా అంచనాల్ని తారుమారు చేసి మాకు ఆ ఊహకు అందని రీతిలో అతను బ్యాటింగ్ చేయడము, అదే రీతిలో బౌలింగ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. కాకపోతే స్కోరింగ్ కొద్దిగా తగ్గించుంటే మేము కూడా ప్రెజర్ తగ్గుంటాము. కాకపోతే మా వాళ్ళు కొద్దిగా నిలకడగా ఆడాల్సిన అవసరం ఉంది. ముందు మ్యాచ్లు తప్పకుండా ఆడతాం. ఎస్, కంగ్రాచులేషన్స్ సార్. ఒక అద్భుతమైన మ్యాచ్ మాకు ఇచ్చినందుకు మీకు అండ్ NSUకి బిగ్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యర్ నెక్స్ట్ గేమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. Yes, today we've seen 2 big stars, one of the best 2 performers have put up some brilliant show. That will be it from match number 8. We're going to meet you tomorrow for match number 9. Stay tuned for live action. Big games coming ahead of us.